వార్షికోత్సవం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి వెళ్ళిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్క జూబ్లీ హిల్స్లోని సెంటర్తో ప్రారంభమై ఇవాళ 6 సెంటర్స్ ఆల్ ఓవర్ ది సిటీకి వచ్చినందుకు మా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మా సాయి కుమార్ అన్న ఎంతో బిజీగా ఉండి స్విట్జర్లాండ్ నుంచి నిన్నే వచ్చారు. ఇవాళ షూటింగ్ ఉన్నప్పటికీ సమయం తీసుకొని దీనికి ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రారంభించటము, అలాగే ల్యూకీమియా టెస్ట్ను కూడా ప్రారంభించారు. ప్రధానంగా మేము ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం కోసం మేము ప్రతి సిటీలో ఉన్న చాలా హాస్పిటల్స్తో టైఅప్ అవటం జరిగింది. ఈ స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడికి 4 ఏళ్లగా 50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ ఇవ్వటమే కాదు, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఫ్రీగా కూడా చేసి పంపిన సందర్భాలు ఉన్నాయి. అందుకని దీని యాజమాన్యం మా ఎండి మా భరత్ రెడ్డి గారికి, సిఇఓ తరుణాదిత్య గారికి, అలాగే శిరీష గారికి, ఈ యాజమాన్యం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఇలా ఇంకా అందరికీ సర్వ్ చేయాలని. మీ డయాగ్నాస్టిక్ సెంటర్ ఇవాళ 6 బ్రాంచ్లే కాదు, ఇంకా ఎన్నో బ్రాంచ్లుగా వెళ్ళి సిటీ అంతా మీ బ్రాంచెస్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దీనికి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా తన షూటింగ్ని క్యాన్సిల్ చేసి, అంటే మధ్యాహ్నానికి వేసుకొని దీనికి ముఖ్య అతిథిగా వచ్చి దీనికి ఎంతో వైభవం తెచ్చిన మా సాయి అన్నకి, మేము చిన్నప్పటి నుంచి ఆయన ఏళ్ళు పట్టుకుని పెరిగిన వాళ్ళం, కలిసి పెరిగిన వాళ్ళం. మా అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా అన్న తప్పనిసరిగా 2 మాటలు మాట్లాడవలసిందిగా మా అన్న రిక్వెస్ట్. హెల్త్ ఈజ్ వెల్త్, అలాగే టెస్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ నెక్స్ట్ అన్న మోటివ్తో, సిద్ధాంతంతో ఈరోజు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4 వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా మేము రావడం చాలా ఆనందంగా ఉంది. సో రవి పిలవడం, ఈరోజు ఇలాగా వీళ్ళందరినీ కలవడం, సో భరత్ రెడ్డి గారిని కలిసినప్పటి నుంచి ఆ డాక్టర్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎంతో మృదువుగా, సన్నిహితంగా, నవ్వుతూ. సో నిజంగా, ఎందుకంటే ఈరోజు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఇప్పుడు మన జీవితాలు ఎలా అయిపోయాయంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా అయిపోయింది. సో ప్రతిదానికి భయమే, ఏదొచ్చినా, దగ్గు వచ్చినా భయమే, జలుబు వచ్చినా భయమే, జ్వరం వచ్చినా భయమే. సో అలాంటి భయాలన్నిటికీ ఒక విధంగా టెస్ట్ చేసుకుంటే వాటన్నిటికీ ట్రీట్మెంట్ తర్వాత ముందు టెస్ట్ చేసుకుని అసలు ఏమిటో తెలుసుకోండి అన్న ఈ మోటివ్తో ఈరోజు ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు భాగ్యనగరం మొత్తం ఈరోజు ఎన్నో మంచి బ్రాంచ్లతో, ఒక విధంగా ఇప్పుడు వింటూ ఉంటుంది మా సినిమా పాన్ ఇండియా లాగే ఇది పాన్ ఇండియా హాస్పిటల్ అయిపోతుంది, పాన్ ఇండియా డయాగ్నోస్టిక్ సెంటర్ అవుతుంది. సో హ్యాపీ టు బీ హియర్. సో ఈరోజు డాక్టర్స్ని కానీ, ఇక్కడున్న స్టాఫ్ని కానీ, ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ కానీ, అట్ ద సేమ్ టైం ఆ స్టాఫ్ కానీ, అలాగే ఇన్ టైంలో రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, 1 డేలో రిపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక్కోసారి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తీసుకోవడం, టెస్టులు వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ ఈరోజు వీళ్ళు పక్కాగా ఫాలో అవుతూ ఈరోజు 5వ వసంతంలో గడుపుపెట్టిన ఈ శుభ సందర్భంలో మేము ఇలా రావడం, ముఖ్యంగా ఇప్పుడు మా రవి చెప్పినట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు 4 ఏళ్లుగా సేవలు అందించడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ప్రతిదానికి భయపడకుండా, ఎందుకంటే అన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి సెంటర్స్కి వచ్చి, ముఖ్యంగా మా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు బాగా పాపులర్ అయింది కాబట్టి, అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి సిన్సియర్గా టెస్టులు చేయించుకుని ఏవి భయపడకుండా 100 ఏళ్ళు చల్లగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
డయాగ్నోస్టిక్స్ 4th యానివర్సరీకి వచ్చిన మీ అందరికీ ప్లస్ విశేష అతిథులు శ్రీ సాయి కుమార్ గారికి, మా క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మాదాల రవి గారికి మీరందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దట్ ట్రస్ట్. సో 4 yearsగా వీ హ్యావ్ బీన్ సర్వింగ్ నాట్ ఓన్లీ ఇన్ జూబ్లీహిల్స్ బట్ అక్రాస్ హైదరాబాద్లో మనం పలు ప్రాంతాల్లో ఏస్రావ్ నగర్, జేఎన్టీయూ, ఎల్బీ నగర్, కోంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో మనం సర్వ్ చేస్తూ ఉన్నాం. సో మన మోటో ఒక్కటే, క్విక్ టెస్ట్, ఫాస్ట్ రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ అండ్ అక్యురేట్ రిజల్ట్ ఇవ్వటం విత్ బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీ ఇవ్వటం మనం చేస్తూ ఉన్నాం. అది వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇంకా మనం ముందుకు వెళ్ళాలని, వీరందరి బ్లెస్సింగ్స్ తోటి తప్పకుండా మనం ముందుకు వెళ్దాం. సో మన సర్వీసెస్ అందరూ మీరు యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను. అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అని, సో మనం సిక్ అవ్వటన్నా ముందు మనం టెస్టులు చేసుకుంటే మనం సిక్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో జనరల్ టెస్ట్లు అనేవి మనం చేసుకుంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ మనకి ట్రీట్మెంట్స్ లేకుండా జస్ట్ టెస్టులతోటే బయటపడచ్చు. సో ప్లీజ్ యూటిలైజ్ ద సర్వీసెస్ అండ్ మేక్ బెస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ అనండి. Great.